వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాండురంగాపురంలో డెంగ్యూ కేసు నమోదు. పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నగర మేయర్ పునుకొల్లు నీరజ. అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. ఫేక్ సర్టిఫికెట్స్తో వచ్చిన వారిని ఏరివేయాలి స్మితా సబర్వాల్. అల్పాహార పథకం రద్దు చేయడం దురదృష్టకరం మాజీ మంత్రి కేటీఆర్. మహేష్ మురారి సినిమా రీరిలీజ్ డేట్ ఫిక్స్. స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు. ప్రియదర్శి డార్లింగ్ మూవీ ట్రైలర్ విడుదల. సినీ నటుడు రాజ్ తరుణ్కు నోటీసులు జారీ చేసిన పోలీసులు. మహామాన్విత క్షేత్రంగా మల్లయ్య కొండపై వెలిసిన స్వయంభూ మల్లికార్జున స్వామి. ఖమ్మం 2వ డివిజన్ పాండురంగాపురంలో డెంగ్యూ కేసు నమోదైంది. జ్వరంతో బాధపడుతున్న 32 ఏళ్ల మహిళకు నిర్వహించిన పరీక్షల్లో డెంగ్యూగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సోమవారం పాండురంగాపురంలో వైద్య శిబిరం నిర్వహించినట్లు వైద్యాధికారి బాలకృష్ణ తెలిపారు. కాగా డెంగ్యూ బారిన పడిన మహిళ ఖమ్మంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుందని, ఆమె ఇంటి పరిసరాల్లో పారిశుద్ధ్య లోపాన్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఖమ్మం 11వ డివిజన్ కవిరాజ్ నగర్ వద్ద పారిశుద్ధ్య పనులను మంగళవారం నగర మేయర్ పునుకొల్లు నీరజ పరిశీలించారు. మురికి కాలువ పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, ప్రతిరోజు పనివేళలో పారిశుద్ధ్య కార్మికులు హాజరు కావాలని, పని వివరాలు జవాన్ల వద్ద ఉండాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న దృష్ట్యా మురుగునీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవి విరమణ పొందే అంగన్వాడీ టీచర్కు 2 లక్షల, సహాయకులకు 1 లక్ష బెనిఫిట్స్ అందజేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. దీనికి సంబంధించిన జీవోను 2 రోజుల్లో ఇస్తామని అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి వెల్లడించారు. ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ వ్యవహారంపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ స్పందించారు. సివిల్ సర్వీసెస్లోకి వచ్చేందుకు కొందరు ఫేక్ సర్టిఫికెట్లు ఉపయోగించారనే వార్తలు ఆందోళనకరం. చాలా మంది తెలివైన విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ కావడం వారి గమ్యస్థానంగా పరిగణిస్తారు. మెరిట్ ద్వారానే వారు దానిని చేరుకోగలరు. సమగ్ర విచారణ జరిపి ఇలాంటి మోసగాలను ఏరివేయాలి. రిజర్వేషన్, కోటాల విషయంలో వ్యవస్థలో మార్పులు అవసరమని ట్వీట్ చేశారు. తాము అమల్లోకి తీసుకొచ్చిన అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అల్పాహార పథకాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ మురారి సినిమా రీరిలీజ్ కు సిద్ధమైంది. మహేష్ బర్త్డే సందర్భంగా వచ్చే నెల 9న ఈ మూవీని రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా 100 రోజుల పాటు 34 సెంటర్లలో 175 రోజుల పాటు 3 సెంటర్లలో ప్రదర్శితమైంది. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ ఎంతో మందికి ఫేవరెట్ గా నిలిచాయి. రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో రేవంత్ సర్కార్ తమ ఎమ్మెల్యేల పట్ల ప్రోటోకాల్ పాటించలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలు స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు. నిన్న ఓ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదంలో మాజీ మంత్రి సబితా నిరసనకు దిగిన విషయం తెలిసిందే. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన డార్లింగ్ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కామెడీ ఎంటర్టైనర్ గా ఉన్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అశ్విన్ రామ్ డైరెక్టర్ చేసిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్ గా నటించారు. జూలై 19న రిలీజ్ కానుంది. సినీ నటుడు రాజ్ చరణ్ కు హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా రాజ్ చరణ్ కు ఈ రోజు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కొత్త న్యాయ చట్టం BNSS 45 కింద రాజ్ చరణ్ కు నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ప్రస్తుతం అన్నమయ్య జిల్లా తంబలపల్లి మండలంలో మల్లయ్యకొండపై స్వయంభూ మల్లికార్జున స్వామి మహానిమిత క్షేత్రం వెలిసింది. ఈ మల్లయ్యకొండను దర్శించుకోవడానికి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారు. అతి పురాతనమైన స్వయంభూగా వెలిసిన శ్రీ మల్లయ్యకొండ ఆలయానికి వెళ్లే దారిలో ఏనుగుల మల్లమ్మ దర్శనమిస్తోంది. అక్కడ అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాన్ని స్వీకరించి ఎలుక తీర్థం వద్ద తీర్థం తీసుకొని స్వామివారి ఆలయానికి వెళతారు. ఎత్తైన ప్రదేశంలో ఉండటం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆలయంలో స్వయంభూగా వెలిసిన మల్లయ్య స్వామి లింగాకారంలో కొలువై ఉన్నారు. ఇదే ఆలయంలో స్వామివారికి కుడివైపున శ్రీ వీరభద్ర స్వామివారికి, ఎడమవైపున శ్రీ బ్రహ్మరాంకి అమ్మవారు ఉంటారు. ప్రతి సోమవారం స్వామివారి ఆలయాన్నంతా శుద్ధి చేసి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అలంకరణ అనంతరం భక్తులకు స్వామివారి ప్రదర్శన భాగ్యం కల్పిస్తారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాండురంగాపురంలో డెంగ్యూ కేసు నమోదు. పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నగర మేయర్ పునుకొల్లు నీరజ. అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. ఫేక్ సర్టిఫికెట్స్తో వచ్చిన వారిని ఏరివేయాలి స్మితా సబర్వాల్. అల్పాహార పథకం రద్దు చేయడం దురదృష్టకరం మాజీ మంత్రి కేటీఆర్. మహేష్ మురారి సినిమా రీరిలీజ్ డేట్ ఫిక్స్. స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు. ప్రియదర్శి డార్లింగ్ మూవీ ట్రైలర్ విడుదల. సినీ నటుడు రాజ్ చరణ్ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు. మహామాన్విత క్షేత్రంగా మల్లయ్యకొండపై వెలిసిన స్వయంభూ మల్లికార్జున స్వామి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.